బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరవింద్ అఘోరీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన అనుభవాలని ఇప్పుడు కొన్ని మనం కూడా తెలుసుకుందాం. వీటిని ఫాలో అవ్వచ్చు, వీటిని ఫాలో అవ్వకూడదు, అలాగే ఏది మంచి ఏది చెడు. మహానుభావులు, జ్ఞానులు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ఆయన అన్ని రకాలుగా. ఒకసారి ఆయన అడిగి అనేక విషయాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి స్వామి, నేను ఈ మధ్యన ఎక్కడో చూశాను, శబరిమల టెంపుల్ చాలా చేంజ్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎందుకు వస్తుంది? ఏం చేంజ్ వస్తుంది? చెప్తానండి. ఏదైనా కానీ మేము దూరం ఆలోచించి మాట్లాడతాం. ఓకే, దూరం ఆలోచించి మాట్లాడడం అంటే మా ఆలోచనలో అలా జరుగుతుందని చెప్పడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఆ ఘోర సాధనలో 5 రకాల దశలు ఉంటాయి. అందులో ఫైనల్గా ఉండేది ఆత్మ సాధన. ఆత్మ సాధన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పరకాయ ప్రవేశం అంటారు. అలాంటిది అంటే అదే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే అదే. అది చెయ్యగలిగాము అంటే మాకు గడిచిన గతము తెలుస్తుంది. అదే విషయానికి సంబంధించి మీకు ఇంతకుముందు జన్మ పునర్జన్మల విషయం చెప్పాను. అది ఎలా తెలుస్తుందంటే ఆ గతం గురించి మాకు అర్థమైంది కాబట్టి మేము చెప్పాం. ఓకే. అదేవిధంగా వర్తమానం ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాకు తెలుస్తుంది. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది కూడా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జనరల్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ 3 రోజుల తర్వాత ఏమిటి అని ఆలోచిస్తాడు. నేను 30 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది అనేది ఆలోచిస్తాను, అదే చూస్తాను కూడా. అలాంటి ఆ పరిస్థితుల్లోనే జరగబోయేది అన్నది మాకు తెలుస్తుంది. అదే ప్రిడిక్షన్గా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఓకే. అందులో అంతర్భాగమే ఒక ఛానల్కి జగన్మోహన్ రెడ్డి హీఈస్ గోయింగ్ టు స్వీప్ అని చెప్పాను. గతంలో 130 సీట్స్ మినిమం వస్తాయి. మ్యాక్సిమం అంటే వీ కాంట్ సే, బట్ హౌఎవర్ హీఈస్ గోయింగ్ టు స్వీప్ అని చెప్పాను. అలాంటిది 151 వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే తాంత్రిక పరిభాషలో 151 అనేటువంటి సంఖ్యకు చాలా గొప్ప విలువ ఉంది. 151 అంటారు హిందీలో. అది జరగడానికి ఏమిటి కారణం అన్నది నాకు ఐడియా ఉంది. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నంబర్ 1. ఆ తర్వాత క్రమంలో ఒకానొక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాను, అయ్యా 2050 వచ్చే నాటికి శబరిమల ఒక క్వారీగా మారిపోతుంది. మనం ఇప్పుడు గోవిందా గోవిందా అంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ ఆ టెంపుల్ గురించి, వెంకటేశ్వర స్వామి గుడి అండి, దాని గురించి కూడా చెప్పాను. ఏం చెప్పానంటే యూ విల్ గెట్ షాక్ ఫర్ దట్. గుడి ఉంటే ఉండొచ్చేమో, దర్శనాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దేవస్థానం కాటేజీలన్నీ కూడా దట్ విల్ బికమ్ యాజ్ లైసెన్స్డ్ బ్రోతల్ హౌసెస్, జస్ట్ లైక్ కల్కటా, సోనాగంజ్, కామాటిపుర ఆఫ్ బాంబే. ఏం చెప్తున్నారు స్వామి? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు నేను చెప్తున్నానంటే మన హిందువుల్లో భక్తి భావము అన్నది రోజు రోజుకి నశించిపోతుంది. స్వధర్మం పట్ల విశ్వాసం నశించిపోతుంది. ఇతర మతస్థులు వాళ్ళు అగ్రెసివ్గా వాళ్ళ మత ధర్మాలని పాటించుకుంటూ హిందూ ధర్మం మీద, అంటే సనాతనమైన ధర్మం అని నేనంటాను, అందరూ ఏమో హిందూ ధర్మం అంటారు. అఫ్ కోర్స్ అది నా వాదన అనుకుంటే వాదన అనుకోండి, ఏమన్నా అనుకోండి. సనాతనమైన ధర్మం అని ఎందుకని అంటున్నానంటే మనకున్నది 4 వేదాలండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల ముఖత నిర్దేశించబడిందే సనాతన ధర్మం. సనాతన ధర్మము అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, హౌ టు లీడ్ ద లైఫ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఎలాంటి సంబంధాలని కలిగి ఉండాలి, ఎటువంటి అనుబంధాలని కలిగి ఉండాలి, ఎటువంటి బంధాలని కలిగి ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మానవ జీవన విధానాన్ని నిర్దేశించిందే చతుర్వేదాలని నేను నమ్ముతాను. అది సనాతన ధర్మం. ఇకపోతే ఇతర మతాలను నేనేం తక్కువ చేయట్లేదు, అవి కూడా మంచిదే కాదని నేను అంటలా. కానీ మతము అనేదానికి సనాతన ధర్మం అనేదానికి ఉండే వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి. సనాతన ధర్మము అనంటే వేదాల నుంచి ఉద్భవించింది సనాతన ధర్మం. మతాలు అనంటే మనుషుల మతి నుంచి ఉద్భవించింది మతాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరిని కూడా కించపరచడం కాదండి. ముస్లిమిజం అనంటే మహమ్మద్ ఆయన మహమ్మద్ ప్రవక్త అంటారు కదా,
ఆయన నిర్దేశించినటువంటి మతము, అందులో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆయన నిర్దేశించిందని అందరూ నమ్ముతారు, నేను కూడా నమ్ముతాను. అదేవిధంగా క్రిస్టియానిటీ అలా అనుకున్నా కూడా యేసుక్రీస్తు గురించి చెప్తుంటారు, దానిలోనే బైబిల్ గురించి మాట్లాడుతుంటారు. అది కూడా నమ్ముతాను, వాళ్ళని కూడా నేనేం డినై చేయట్లేదు. దాని తర్వాత బుద్ధిజం, అది కూడా మనిషి మతి నుంచి ఉద్భవించిందే. దాని తర్వాత జైనిజం, అది కూడా మనిషి మతి నుంచి ఉద్భవించిందే. ఇజము అన్నది ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ మనిషి మతి నుంచి ఉద్భవించిందే ఇజము అంటే నైజము. దీని అర్థమే ధర్మము, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా. అలాగ ఉద్భవించిన దాన్ని బట్టి చూస్తే ఇతర మతస్థులకు ఉండేటువంటి వాళ్ళ ధర్మం పట్ల ఉండే విశ్వాసం మన వాళ్ళకు లేదండి. చాలా హార్డ్గా మాట్లాడుతున్నాను, దయచేసి అనుకోకండి. జస్ట్ యూ ట్రై అండ్ వాచ్ ద పబ్లిక్ అండ్ అబ్జర్వ్ ది సొసైటీ. ఒక చిన్న గుడే కావచ్చండి, 2 అడుగులు 3 అడుగులు గుడే కావచ్చు, మన ఇంటి పక్కనే ఉంటుంది. ఏనాడైనా ఆ గుడికి దీపం పెట్టాలని మనం అనుకున్నామా, ప్రయత్నించామా? మా ఇంటి ఎదురుకుండానే ఉంది రైట్ నౌ ఇన్ అల్వాల్ వినాయకుడి గుడి, చాలా అద్భుతమైన గుడి అది. కానీ టాప్ లేదు, వినాయకుడు ఎండిపోతూ ఉంటాడు. ఆ దోవలోనే అందరూ పోతుంటారు వస్తుంటారు. కనీసం ఆ వినాయకుడికి ఎంతో కొంత నైవేద్యం పెట్టాలి, ఏదో ఒకటి పూజ చేయాలి అన్నది ఏమైనా ఉందా? లేదు. మనుషుల్లో ఉన్నదల్లా ఏంటంటే ఈ గుడి నాది, దీని మీద అధికారం నాది, అధికారం ఇస్తేనే నేను ఏమైనా ఆలోచిస్తాను, ఇలా అనుకుంటున్నారు. కానీ ధర్మం పట్ల విశ్వాసం లేదు, దైవం పట్ల భక్తి లేదు. అలాంటప్పుడు ఎలాగ ఉంటుందని చెప్పమంటారండి 2050కి? అదే ఒక ముస్లింని చూడండి, రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. సూర్యోదయ పూర్వం ఇంట్లోనే ఒకసారి, 6:30-7 గంటల మధ్యలో మస్జిద్లో ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకి మస్జిద్లో ఒకసారి, సాయంకాలం 6 గంటలకి, అంటే మన దాంట్లో ప్రదోష వేళ అంటారు, ఆ టైంకి చేస్తారు. ఆ తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అప్పుడు కూడా చేస్తారు. 5 సార్లు నమాజ్ చేస్తారు. మరి వాళ్ళు గొప్పవాళ్ళ, మన హిందువులు గొప్పవాళ్ళ? నేనేమి హిందూ ద్వేషిని కాదండి, హిందువులు నిద్ర లేవాలని నేను ఇలా మాట్లాడుతున్నాను. సరే. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, ఫ్రైడే కావచ్చు లేదా సండే కావచ్చు, అసెంబ్లీ డే అన్నది ఒకటి పెట్టుకుంటారు, సెషన్స్ డే అంటారు దాన్ని వాళ్ళ పరిభాషలో. ఖచ్చితంగా కోట్లు రాని కోట్లు పోని సెషన్స్ డే మాత్రం వాళ్ళు వదలరు. బట్ మనము కనీసం వారానికి ఒకసారైనా గుడికి పోతున్నామా? పోనీ సంవత్సరానికి పోతున్నాంలేండి, ఎవరిదో పెళ్లి రోజు అప్పుడు పోతాడు, పుట్టినరోజు ఏదన్నా పండగ రోజు. ఇదే అమ్మా భక్తి అంటే. అవసరం కోసం దేవుడు కాదమ్మా, దేవుడి కోసం మనం ఉండాలి. కరెక్ట్ చెప్పారు. ఆ గుణం లేదు కాబట్టి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకము, ఆత్మవిశ్వాసము అన్నీ ఉంది. కావాలంటే మీకు కూడా ఒక బాండ్ పేపర్ రాసిస్తాను. 2 టెంపుల్స్ అట్లా అయిపోతాయా స్వామి? 2 అంటే 2 అనే కాదండి, ఆల్మోస్ట్ హిందువుల తాలూకు ఆలయాలన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఆదరించేవాళ్ళు లేనప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? వేలల్లో, లక్షల్లో, కోట్లలో భక్తులు వెళ్తుంటారు. అలాంటి పెద్ద దేవస్థానాలు అవి 2 కూడాను, అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అసలు నంబర్ 1 కదా. ఇక్కడ మీరు చూడండి, ఈ దేవాలయాలు ఉన్నాయి కదా, ఈ దేవాలయాల్లో ఇతర మతస్థుల తాలూకు ప్రమేయం ఎంత ఉంది? ఎండోమెంట్ బ్యూరో అనేటువంటి ఒక కార్నర్లో చూసుకుంటే, ఇప్పుడు ముస్లిమ్స్ తాలూకు వక్ఫ్ బోర్డు ఉంది, దాంట్లో వక్ఫ్ బోర్డులో వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఈ ఒక హిందువునో, ఒక క్రిస్టియన్నో, ఒక బుద్ధిస్ట్నో పెట్టరు, ఎవరిని కూడా వాళ్ళు అలౌ చేయరు. మరి వాళ్ళ మీద ఉండేటువంటి స్వాభిమానం మనకెందుకు లేదు? అదేవిధంగా క్రిస్టియన్ తాలూకు చర్చిలు ఉంటాయి, వాళ్ళ బిషప్లు, వాళ్ళ మిషనరీలు, వాళ్ళ ఫాదర్లు, వాళ్ళ బ్రదర్లు వాళ్ళే ఉంటారు తప్ప ఇంకొక మతస్థుడు ఎవడు అక్కడ కనబడ్డే ఉంటారు. మరి మన దాంట్లో మాత్రం ఏంటంటే ఈ దరిద్రం నాకు తెలీదు. అదేమంటే సెక్యులరిస్ట్ కంట్రీ అంటారు. అసలు సెక్యులరిస్ట్ కంట్రీ అంటే ఏంటి? అసలు అందరితో కలిసిమెలిసి జీవించు, అందరితో సంతోషంగా జీవించు, ఇది దాని తలకు మూల సూత్రం. అంతేగాని వాళ్ళందరినీ మన ఇళ్లల్లోకి రప్పించుకుని వాళ్ళకి విందు భోజనాలు చేసి మనం గంజి తాగమనే చెప్పండి. నాకు తెలియక అడుగుతానండి, ఏదో 70 ఏళ్ళ వయసు అయింది నాకు కూడా, ఇంతవరకు కూడా నాకు దీని అర్థమేంటి తెలియలేదు. తెలియకనే నేను ఇంకా కూడా అల్లాడుతున్నాను. ఫ్రమ్ హైదరాబాద్ టు కన్యాకుమారి, ఇన్క్లూడింగ్ విత్ కర్ణాటక అండ్ కేరళ, తమిళనాడు,
ప్రతి చోట కూడా సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ నేను తిరుగుతున్నాను. నాకుండేటువంటి ఇది బలగము అని అంటే బలగం కాదది, నా తలకు ఫాలోవర్స్. సుమారుగా 70-80 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. కానీ ఎవరిని నేను డిస్టర్బ్ చేయను, ఎవరితోటి ఎక్కువగా కలవను, ఎక్కువ మాట్లాడను, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాను. కానీ ఎవరికి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, అవసరం అంటేనే దేవుడు, అవసరం లేకపోతే దేవుడితో మనకేం పని, ఆయన ఎక్కడో బండర అయిపడి ఉంటాడు అలా అనుకుంటారే కానీ ఇంకోటి ఏం లే. మనిషి తాలూకు టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, ఒక షౌకార్ గారు అనుకుందాం, మళ్ళీ ఇక్కడ క్యాస్టిజం వస్తుందని అనుకోకండి. షౌకారు అంటే డబ్బు గలవాడు, బాగా ఉన్నవాళ్ళు, సంపన్నుడు, అది ఏ కులమైతే ఏమి అంతేలే సార్. ఇలా మాట్లాడితే సెక్యులరిస్ట్ అంటారు, ఇంకో విధంగా మాట్లాడితే మావోయిస్ట్ అంటారు. ఏ ఇష్టో నాకే అర్థం కావట్లేదు. నేను ఎథిస్ట్ అయితే కాదు. ఒక షావుకారు వెంకటేశ్వర స్వామినే అనుకుందాం. స్వామి, నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు అమెరికా అల్లుడు కావాలి, అమ్మాయికి వీసా దానిలోనే అయిపోవాలి, టికెట్టు దానిలోనే అయిపోవాలి, పెట్టుపోతలు దానిలోనే అయిపోవాలి, విందు భోజనాలు దానిలోనే అయిపోవాలి, ఫంక్షన్ హాల్ తాలూకు ఖర్చులు దానిలోనే అయిపోవాలి, బ్యాండ్ మేళం ఖర్చులు కూడా అందులోనే అయిపోవాలి. ఇలా అన్నీ అయిపోతే నీ కొండకు వచ్చి గుండు కొట్టుకుంటా అంటాడు. ఈ పెద్ద మనిషి పోయి కొండకు పోయి గుండు కొట్టించుకోకపోతే ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన వెంటికలా లేకపోయింది. నాకు తెలియగడుతానండి, నేను ఎథిస్ట్లాగా మాట్లాడతాను, నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నా. ఇవాళ రోజున ఆయన మన కంటికి దేవుడు, ఆనాటికి ఆయన కూడా ఓ మనిషే. నేను నమ్మే సిద్ధాంతం, శివుడినైనా సరే నేను ఇలాగే అంటాను, సత్యయుగం నాడు ఆయన కూడా ఒక మనిషే. కాకపోతే ఆయన తాలూకు విధి విధానాలు, ప్రవర్తన, ఆయన తాలూకు ఆలోచనలు, ఇవి ఆయన్ని మనుషుల్లో దేవుడిగా మార్చింది. మనం మనుషులుగా కూడా ఉండట్లేదు, మానవులుగా మారుతున్నాము, మృగాలుగా మారుతున్నాము. కరెక్ట్ చెప్పారు, ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు నేను చెప్పేది కరెక్టే, నేను అనుకునేది కరెక్ట్ కాదనుకుంటే నేనేం చేయలేను. జాగ్రత్త పడండి. నేను చెప్పేదేమి, రైట్ సార్, అన్నం పొంగబోతోంది, మంట సిమ్ము చేసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. నేను చెప్పేది అర్థం కాకపోతే ఆ అన్నము మాడిపోతుంది, తినడానికే పనికిరాదు, గ్యాస్ కూడా అయిపోతుంది. అదే మన సనాతన ధర్మం నశించిపోవటం. అన్నీ అయిపోయిన తర్వాత ఏముందండి, చెత్త కుప్ప ఊడ్చుకోవటమే. చాలా విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హర హర మహాదేవ్.